చిత్తాన్ని మన జీవితంలో జరిగించడం ఎట్లా అనే విషయాలు మనము చూసుకుందాం. ఊహించండి, మీరు వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ, ఒక కంపెనీలో మీరు పనిచేస్తున్నప్పుడు మీరు మీ యొక్క గోల్స్ లేకుంటే మీ యొక్క వర్క్ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా కంపెనీకి అలైన్నట్టుగా ఉంటుంది కదా. సో యూ నీడ్ టు వర్క్ యాజ్ పర్ యువర్ కంపెనీ. ఆ విధంగా లేనట్లయితే దెన్ ఇట్ విల్ బీ వెరీ ప్రాబ్లం. దెన్ మేము ఇయర్ స్టార్ట్ అయినప్పుడు కూడా మా కంపెనీ ఏం చేశారంటే, వాళ్ళు దే వాంటెడ్ మీ రైట్ మై గోల్స్ అండ్ బేస్డ్ ఆన్ దట్ గోల్స్ దే సెడ్ దే ఆర్ గోయింగ్ టు based on the company goals, my goals will be a part of those goals. మీరు చేసే కంపెనీలో వాళ్ళు ఇయర్ మేము వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ ఏఐ, రైట్, వీఆర్ గోయింగ్ టు మూవ్ టు, మేము ఏఐకి మేము మూవ్ అవుతున్నాము అని చెప్పి వారు ఏం చేస్తున్నారు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి మీరు అందులో పనిచేయండి అని చెప్పినప్పుడు, నేను ఏఐ కాకుండా లెట్ మీ డూ మై ఓన్ థింగ్, నేను బిఐ నేర్చుకుంటాను అని చెప్పి, అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటానని చెప్పి ఆ విధంగా నేర్చుకొని మనం పనిచేసినట్లయితే ఏమవుతుంది, తర్వాత ఏఐ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఆ ఏఐ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఆ పని మనము చేయలేకపోతే దెన్ ఏమవుతుంది, అక్కడ మేబీ మనకి బోనస్ రాకపోవచ్చు, రైట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేబీ దే ఆర్ గోయింగ్ టు టేక్ అవే, రైట్, వీ మే బీ లేడ్ ఆఫ్ ఫ్రమ్ దట్ జాబ్, రైట్. సో మన గోల్స్ ఏ విధంగా ఉండాలి, కంపెనీ యొక్క గోల్స్ని అలైన్ అయి ఉండాలి. క్రైస్తవ జీవితం కూడా అట్లానే ఉండాలి కదా. యాజ్ ఎ క్రిస్టియన్ మన గోల్స్ దేవుని గోల్స్తోని అలైన్ అయి ఉండాలి. అంటే మన చిత్తము దేవుని చిత్తంతో అలైన్ అయి ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే అది మనకెంతో మేలు కదా, మనకెంతో దీవెనకరం. మనము దేవునిలో ఎదిగే వారంగా ఉంటాం. మనకి ఉదాహరణకి మనం చూసినట్లయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, యేసు ప్రభు మనం ఒక వచనం చూద్దాం. మార్కు 3వ వచనం 32 నుంచి 35 వరకు మనము చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు అక్కడ బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు. తన యొక్క మదరు, తన యొక్క తల్లి, మరి తన యొక్క సహోదరులు అక్కడికి వచ్చినారు. వచ్చినప్పుడు ఆయన వాళ్ళంతా అన్నారు, ప్రభా మీ యొక్క తల్లి మీ యొక్క సహోదరులు ఇక్కడికి వచ్చినారు అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడో మనం చూద్దాం. సో ఇక్కడ ఏం చూస్తున్నాము, ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారే నా సహోదరులు, నా సహోదరి, మరి నా తల్లియును అని యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే ఏమంటున్నాడు అంటే, ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తారో, రైట్, అటువంటి వాళ్ళని నా సహోదరులు అంటున్నాడు అన్నమాట. అంటే వారి మనసు దేవునికి అలైన్ అయినప్పుడు, దేవుని చిత్తానికి అలైన్ అయినప్పుడు, అటువంటి వాళ్ళ మనసు వాళ్ళు నా యొక్క సహోదరులు అని చెప్తా ఉన్నాడు. మనలో కూడా చాలామంది మనము కదా, దే కమ్ టు ద చర్చ్, రైట్, అటెండ్ ద మీటింగ్స్ కదా, బైబిల్ స్టడీ ఎన్నో అటెండ్ అవుతూ ఉంటారు. అయితే చాలామందికి ఏంటంటే దేవుని చిత్తం తెలియకపోవచ్చు. కానీ కొంతమందికి దేవుని చిత్తాన్ని తెలిసినా కూడా మనం ఏం చూస్తున్నాం, వారి జీవితంలో ఆ విధంగా నెరవేర్చేవారుగా లేరు కదా. సో అందుకే మనము ఇందాక చదువుకున్న భాగంలో ఏమంటున్నాడు జేమ్స్, అది మీకు సరి అనేది తెలిసి కూడా అది చేయకపోతే అది పాపము అని చెప్తా ఉన్నాడు అన్నమాట. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ సీ టుడే ఈజ్, సరైనది ఏంటిది, అది మనం చేస్తున్నామా? మనం ఆ విధంగా చేయకపోతే
అది మనము చేయాల్సిందిగా దేవుడు మనల్ని కోరుతున్నాడు కదా. సో మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని చిత్తం, రైట్, మనము దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఏ విధంగా చేయాలి, మన జీవితంలో ఏ విధంగా అనుభవించాలి అనేది కొన్ని విషయాలు మనము చూద్దాం. కీర్తనలు 48 మనం చూసినట్లయితే అక్కడ ఏమంటుంది, నీ చిత్తము చేయుటకు, చదవండి సిస్టర్. 40 చాప్టర్ 40 వర్స్ 8. ఇంకోటి చూద్దాం 143 వర్స్ 10. సో ఇంగ్లీష్లో మనం చూస్తే చాప్టర్ 40 వర్స్ 8 ఏముంటుందంటే, ఐ డిలైట్ టు డూ దై విల్ ఓ లార్డ్, దై లా ఈజ్ రిటర్న్ ఇన్ మై హార్ట్. ఐ డిలైట్ టు డూ దై విల్ అని ఉంటుంది. ఈ కీర్తనలు 143:10 మనం చూసినట్లయితే అందులో ఏముంటుందంటే, టీచ్ మీ టు డూ దై విల్ ఫర్ ద వాట్ మై గాడ్, టీచ్ మీ టు డూ దై విల్. ఏరన్ చిన్నగా ఉన్నప్పుడు నేను వాడిని సాకర్కి తీసుకెళ్ళినప్పుడు ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు ప్లే సాకర్. వాడికి జనరల్గానే స్పోర్ట్స్ స్కిల్స్ లేవు, సో చాలా కష్టపడ్డాడు. తర్వాత అదే సమయంలో నేను ఏం చేసిన అంటే వాడిని డ్రమ్స్ క్లాస్కి తీసుకెళ్ళాను. డ్రమ్స్ క్లాస్కి తీసుకెళ్ళినప్పుడు ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ హిమ్, చాలా ఈజీగా తను కొడుతూ వచ్చినాడు. అది యాజ్ ఇఫ్ యునో హీ వాజ్ ప్లేయింగ్ ఫర్ మెనీ డేస్ అన్నట్లుగా ఉంది. అయితే సో హీ వాజ్ ఫీలింగ్ జాయ్ వైల్ హీ వాజ్ ప్లేయింగ్ ద డ్రమ్స్. సో మనము చర్చ్కి వస్తున్నాము, సండేస్ వస్తున్నాము, తర్వాత ట్యూస్డేస్ బై వీక్లీ ఉమెన్స్ మీటింగ్ ఉంటుంది, వెడ్నెస్డే మనకి చర్చ్ ప్రేయర్ ఉంటుంది, సండేస్ చర్చ్ ఉంటుంది. సో ఇన్నిసార్లు మనము చర్చ్కి వస్తున్నాము. అయితే మనకి ఏ విధంగా వస్తున్నాం, మనము ఎంత ఆసక్తితోనే లేకుంటే ఎంతో జాయ్తోనో వస్తున్నామా, లేకుంటే ఆర్ వి కమింగ్ విత్ ఏ బర్డన్, రైట్? అది మనము చూసుకోవాలి కదా. యాజ్ అ క్రిస్టియన్, మనం క్రిస్టియన్ అని ట్యాగ్ ఉండడము వల్ల మంచిదే, కాకపోతే మనము దేవునిలో ఎంత ఉండి దేవుని చిత్తాన్ని ఎంత చేస్తూ దేవునిలో ఎంత ఎదుగుతున్నామో దాట్ విల్ షో హూ వీఆర్, రైట్? ఒక కంపెనీలో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, ఆ కంపెనీలో జాయిన్ అయినంత మాత్రాన గొప్పతనం కాదు కదా. సో హౌ మచ్ యు ఆర్ కంట్రిబ్యూటింగ్, రైట్, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ షోస్ యువర్ వర్త్. అదేవిధంగా దేవునిలో మనం ఉండి దేవుని చిత్తాన్ని మనం చేసినట్లయితే మనము ఎంతలా దేవునిలో ఎదుగుతున్నామో ఆ విషయాలు మనము చూడవచ్చు. అందుకే యోహాను సువార్త 4:34 యేసుప్రభు ఏమంటున్నాడు, మేబీ ఇట్స్ నాట్ హియర్, సో మై ఫుడ్ ఈజ్ టు డూ ద విల్ ఆఫ్ హిమ్ దట్ సెంట్ మీ, రైట్? నన్ను పంపిన వాని చిత్తాన్ని జరిగించటే నాకు ఆహారమై ఉన్నది అని అంటున్నాడు. అంటే నేను సస్టైన్ అవుతున్నానంటే ఏ విధంగా సస్టైన్ అవుతున్నాను, నా యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడం వల్ల నేను సస్టైన్ అవుతున్నాను అని అంటున్నాడు. అయితే ఆయన మనకి ఒక మోడల్గా ఉన్నప్పుడు మన జీవితం ఏ విధంగా ఉండాలి, మన జీవితం కూడా మనము దేవుని చిత్తాన్ని జరిగించినట్లయితే అది మనకు దీవెనకరంగాను, తర్వాత మనము మెచ్యూర్డ్గా క్రిస్టియన్లో మెచ్యూర్డ్గా ఉండేవరంగా ఉంటాం. సో దట్స్ ద ఎక్స్పెక్టేషన్. సో మనం ఏ విధంగా ఉన్నాం, దేవుడిలో ఎంతగా ఉన్నామో మనం ఈరోజు చూద్దాం. 1 పేతురు 4:2 మనం చూసినట్లయితే ఏముంటుంది, ఇక మీదట శరీరంలో జీవించుచు మనుషుల ఆశల ప్రకారం కాక దేవుని చిత్త ప్రకారమే జీవించుతాం, రైట్? సో వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ యాజ్ అ క్రిస్టియన్? మనము దేవుని చిత్త ప్రకారమే మనం జీవించాలి కదా, అది దేవుని యొక్క ఆసక్తి అయినది. సో మన జీవితంలో దేవుని చిత్తాన్ని లేకుంటే దేవుని యొక్క ప్రజెన్స్ ఇట్ షుడ్ బి డామినేటింగ్ ఇన్ అవర్ లైఫ్, రైట్? దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ అండ్ త్రూ అస్. సో అది సో ఇఫ్ యు గో టు చాప్టర్ 4, రైట్, యాకోబు 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, రైట్? దేవుని యొక్క చిత్తాన్ని ఏ విధంగా చేయాలి, రైట్? ఆ విషయాలు మనము చూస్తున్నాం. యాకోబు తన హోల్ బుక్ ఏ విధంగా రాస్తున్నాడంటే
ఈజ్ మనం ఈ విధంగా మనము చూడొచ్చు, రైట్? హీస్ ఎ టెస్ట్ మేనేజర్. మన భాషలో చెప్పాలంటే ఆయన టెస్ట్ మేనేజర్. సో హోల్ ఎపిసోడ్ మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఆఫ్ ఆల్ టెస్ట్ కేసెస్, రైట్? టెస్ట్ కేసెస్తోని నిండున్నాయి, రైట్? అంటే టెస్ట్ కేస్ అంటే ఏంటిది? మన మధ్య చాలామంది టెస్టర్స్ ఉన్నారు. వారిని అడిగితే వాళ్ళు ఈ విధంగా అంటారు, టెస్ట్ కేస్ అంటే సెట్ ఆఫ్ కండిషన్స్, రైట్, యూజ్ టు వెరిఫై ఎ స్పెసిఫిక్ ఫీచర్స్ వర్క్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అది ఏ విధంగా అయితే పనిచేయాలో అది టెస్ట్ చేయడాన్ని మనము టెస్ట్ కేసెస్గా, కండిషన్స్గా మనం రాస్తూ ఉంటాం, రైట్? సో ఇక బుక్ మనం చూసినట్టయితే ఎపిసోడ్లో దేర్ ఆర్, సో ఒక టెస్ట్ కేస్ ఏ విధంగా, ఒక టెస్ట్ ఏ విధంగా చేయాలో అవన్నీ కూడా మనం ఇందులో చూస్తాం. లైక్ వీ సీ ఎ టెస్ట్ డిస్క్రిప్షన్, రైట్? వీ సీ ప్రీ కండిషన్స్, తర్వాత వీ సీ టెస్ట్ స్టెప్స్, తర్వాత వీ సీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, వీ సీ యాక్చువల్ రిజల్ట్స్, అండ్ దెన్ వెదర్ ఇట్ ఈస్ ఫెయిల్డ్ ఆర్ పాస్. సో ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క యాకోబు రాసిన పత్రికలో అన్నీ మనం చూసినట్లయితే ఈచ్ టాపిక్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, రైట్, ఇట్ ఈస్ ఆల్ వన్ టెస్ట్ కేస్. లాస్ట్ టైం బ్రదర్ శామ్ ఫస్ట్ చాప్టర్లో ఆయన హీరర్స్, నాట్ ఓన్లీ వీ షుడ్ బి ద హీరర్స్ బట్ ఆల్సో ద డూయర్స్ ఆఫ్ హిస్ వర్డ్ అని చెప్పినాడు. సో ఆ విషయంలో కూడా మనం చూసినట్లయితే వి సీ ఇట్స్ లైక్ ఏ టెస్ట్ కేస్, రైట్? సో అందుకే యాకోబు రాసిన పత్రిక ఇట్స్ నాట్ ద సోర్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్ బట్ ఇట్స్ ద ఎవిడెన్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్. అంటే యాకోబు రాసిన పత్రిక ఏం చెప్తుందంటే మీరు ఏ విధంగా రక్షణ పొందాలి అని చెప్పట్లేదు, కానీ రక్షణ పొందిన తర్వాత నిజమైన విశ్వాసుల కారా అని ఏ విధంగా తెలుసుకోవాలి అన్న విషయాలు ఈ యొక్క యాకోబు పత్రికలో మనము చూస్తున్నాం. ఈ యొక్క మనము చూసినట్లయితే ఈ యొక్క ప్యాసేజ్ని చూసినట్లయితే ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాసేజ్, రైట్? ఈ ప్యాసేజ్లో ఏం చూస్తున్నాము? వి సీ ఒక బిజినెస్ మ్యాన్. సో యాకోబు పత్రికలో ఈ యొక్క భాగంలో ఏం చూస్తున్నాము? ఒక బిజినెస్ మ్యాన్ ఇలస్ట్రేషన్ ఇచ్చి ఈ పత్రికని ఇక సెక్షన్ లేకుంటే ఈ మాటలు ఏంటో మనకి యాకోబు నేర్పిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు, రైట్? ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఒక బిజినెస్ చేస్తున్నాడో ఆ విషయాలు చెప్తా ఉన్నాడు. ఇఫ్ యూ లుక్ ఎట్ జూయిష్ కల్చర్, రైట్, మనము చూసినట్లయితే యూదులంతా కూడా ఫ్రమ్ ద బిగినింగ్, అబ్రహాం నుంచి మనం చూసినట్లయితే వాళ్ళంతా కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ట్రేడ్, దేర్ ఓన్ ఫ్యామిలీ ట్రేడ్స్ వాళ్ళకు ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభుని చూస్తే హీఈస్ ఏ కార్పెంటర్. పీటర్, ఇంకా జేమ్స్, జాన్ వాళ్ళు చూసినట్లయితే వాళ్ళ ట్రేడ్ ఏంటంటే దే ఆర్ ఫిషర్మెన్, రైట్? పాల్ మనం చూసినట్లయితే హీఈస్ అ టెంట్ మేకర్. సో ఈ విధంగా దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్యామిలీ ట్రేడ్స్. అందుకే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఆ బిజినెస్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలి అన్న విషయాలు దే నో వెరీ వెల్. అందుకే ఈ రోజుల్లో కూడా మనం చూసినట్లయితే వి సీ దట్ చాలా కంపెనీస్లో, రైట్, దే ఆర్ దేర్ అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్, అండ్ వి సీ దట్ దేర్ ఈస్ అ ప్రెజెన్స్ ఆఫ్ జూయిష్ పీపుల్ ఇన్ దట్ కంపెనీ, రైట్? ఆ కంపెనీస్లో వాళ్ళు చాలా జూయిష్ పీపుల్ ఉన్నవారుగా మనము చూస్తాం, రైట్? సో ఆ విధంగా ఇక యాకోబు యూదులకి రాస్తున్నారు అనమాట. యాకోబు వన్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్. ఆ యొక్క యాకోబు పత్రికలో అందరూ కూడా యూదులు ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు. సో దెర్ ఆర్ సో మెనీ జ్యూస్, రైట్, ఇన్ దట్ ప్లేస్ టు విచ్ హీఈస్ రైటింగ్ దిస్ లెటర్. సో వారిని ఉద్దేశించి మీరు ఏ విధంగా ఉన్నారు, ఎంతలో ఉన్నారు దేవుళ్ళో, మీరు నిజంగా దేవుళ్ళో ఉన్నారా లేరా అన్న విషయాలు ఆయన వారికి చెప్తున్నాడుగా ఉన్నది. సో ఇక ప్యాసేజ్ మనం చూసినట్లయితే దెర్ ఈస్ ఎ బిజినెస్ మ్యాన్. సో హీఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ బిజినెస్ కేస్ కదా. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఏ లోన్ ఫ్రమ్ ఏ బ్యాంక్, యూ నీడ్ టు హ్యావ్ ఎ బిజినెస్ ప్లాన్, రైట్? బిజినెస్ ప్లాన్ లేకపోతే నోబడీ గివ్స్ యూ అ లోన్. ఇక్కడ చూసినట్లయితే హీ నోస్ వెన్ టు స్టార్ట్, ఎప్పుడు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలన్న విషయాలు ఆయనకు తెలుసు. ఏమంటున్నాడు ఆయన? టుడే ఆర్ టుమారో, లేకపోతే ఈరోజు రేపో నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తాను అంటున్నాడు. అంతేకాకుండా ఏమంటున్నాడు? వేర్ టు స్టార్ట్, ఎక్కడ స్టార్ట్ చేయాలి బిజినెస్? ఐ గో టు పర్టికులర్ సిటీ అండ్ ఐ విల్ స్టార్ట్ ఎ బిజినెస్, మేబీ లియాండర్ ఆర్ లిబర్టీ హిల్ వెళ్ళి అక్కడ నేను బిజినెస్ చేస్తాను అంటున్నాడు. ఆయన ఎంతసేపు ఈ యొక్క బిజినెస్ చేస్తాను అన్న విషయాలు కూడా రాసినాడు. సో ఐ విల్ డూ ఎ బిజినెస్ పర్ ఎ ఇయర్, నేను సంవత్సరం పడుగున నేను ఇక ఇది చేస్తాను అంటున్నాడు. అంతేకాకుండా ఏ టైప్ ఆఫ్
ఇండస్ట్రీ ఆర్ పెట్టాలనుకుంటే హీ వాంట్ టు డూ ఏ బిజినెస్ ఆఫ్ హిజ్ ఓన్ అని చూస్తున్నాం. అంతేకాకుండా హీ వాంట్స్ టు మేక్ ఏ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ దోస్ బిజినెస్ కదా. He doesn't want to, it's not a non-profit organization. So it's a, he want to make a profit out of those business అని మనం చూస్తున్నాం. సో ఈ విధంగా ఇంత ప్లాన్తోని రావాలంటే ఈ మైట్ హ్యావ్ డన్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ కదా. ఆయన ఎంతో రీసెర్చ్ చేసి రైట్ హీ హాస్ డన్ ఆల్ హిస్ హోంవర్క్ అండ్ హీ డిడ్ ఆల్ హిస్ ప్లానింగ్. నౌ హీస్ అ స్టేట్ వేర్ హీ కెన్ ఎగ్జిక్యూట్ హిస్ ప్లాన్ అండ్ డూ హిస్ బిజినెస్. ఆ విషయాలు మనం చూస్తున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే ఇందులో ఏముంది ఇందులో ఒకటి తక్కువగా ఉంది. ఏం తక్కువగా ఉంది ఇందులో? దేవుడు అన్న మాట ఇందులో మనము చూడట్లేం రైట్. ఈవెన్ దో దెర్ ఈజ్ ఎవ్రీథింగ్, దెర్ ఈజ్ నో మెన్షన్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ ప్యాసేజ్. సో ఈ బిజినెస్ మ్యాన్ ఈజ్ రియలీ గుడ్, బట్ దేవుడు అన్న మాట ఇందులో మనం చూడట్లేదు. సో ఈ రోజులలో చూసినట్లయితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ బిజినెసెస్ ఆర్ లైక్ దాట్. సో ఒకప్పుడు బిజినెసెస్ స్టార్టెడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే అట్లీస్ట్ కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది క్రైస్తవులుగా ఉన్నారు. సో రాను యాజ్ ఇట్ గ్రోస్ రైట్ స్లోలీ దే డీవియేటెడ్. సో మచ్ ఆఫ్ లిబరలిజం కేమ్ ఇంటూ దోస్ కంపెనీస్. సో ఈ రోజులలో మనం చూసినట్లయితే చాలా కంపెనీస్ దే స్టార్టెడ్ అండ్ దెన్ విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే ఆర్ క్లోజ్డ్ రైట్. ఆ విధంగా మనము చూస్తున్నాం. అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీస్ మనం చూసినట్లయితే ఏ విధంగా ఉన్నాయి. So last year I was looking at a website or browsing internet. So I've seen that last year all big companies together they spent around $700 billion on AI and cloud infrastructure, thinking that AI will have a big boom right in the coming years అని వాళ్ళు ఎంతగానో ఇన్వెస్ట్ చేసినారు. అయితే ఇప్పుడు చూస్తే ఏమవుతుంది రైట్, వారు ఇన్వెస్ట్ చేసిన దానికి దే ఆర్ నాట్ గెటింగ్ ద మనీ బ్యాక్. అయితే ఇన్ ఆర్డర్ టు షోకేస్ టు దేర్ టు స్టాక్ హోల్డర్స్ కదా, ఏం చేస్తున్నారు వాళ్ళు, టు ద బోర్డ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, టు షో ద ప్రాఫిట్స్ దే ఆర్ లేయింగ్ ఆఫ్ పీపుల్. సో ఎప్పుడైతే దేవుడు అక్కడ ఉండడో అది ప్రదేశం ఎట్లా ఉంటుంది, ఇట్స్ ఎ లాస్ కదా. సో అదే విషయాలు యేసు ప్రభు ఈ యొక్క లూకా చాప్టర్ 12వ అధ్యాయంలో ఆయన ఈ యొక్క పారబుల్ ద్వారా చెప్తున్నాడు. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమంటున్నాడో ఎవరైనా తెలుగులో చదవండి. లూకా 12:16-21. థ్యాంక్ యూ సిస్టర్. సో ఈ ప్యాసేజ్లో మనం ఏం చూస్తున్నాం, యేసు ప్రభు ఒక పారబుల్ ఆయన చెప్పేవాడుగా ఉన్నాడు. ఏమంటున్నాడు, దే వాజ్ అ రిచ్ మ్యాన్ రైట్, హీ ఆల్సో డూయింగ్ హిజ్ వర్క్ అండ్ ఆయన ఏం చేస్తున్నాడు, హీ వాజ్ ఫార్మింగ్ అండ్ సో మచ్ ఆఫ్ ఫ్రూట్ కదా ఆ రోజు వచ్చింది ఆయనకి. సో చాలా నిండిపోయింది, ఇంకా చాలా స్థలం లేదు ఆయన దగ్గరికి. సో ఏమనుకుంటున్నాడు, ఆల్ ద టెక్స్ట్ మనం 16 నుంచి 20 వరకు చూసినట్లయితే ఏమంటున్నాడు, హీ థాట్ టు హిమ్సెల్ఫ్. ఆయన దేవుడు అంతా చేసినప్పటికీ దేవుడు అనే మాట ఈయన జీవితంలో లేదు. అయితే తనకు తానుగా అనుకుంటున్నాడు, ఏమని అనుకుంటున్నాడు, ఇంత గొప్ప ధాన్యాన్ని నాకు వచ్చింది రైట్, ఇది నాకు సరిపోవట్లేదు. సో ఏమంటున్నాడు, ఐ హ్యావ్ నౌ దేర్ ఫోర్ నోవేర్ టు స్టోర్ మై క్రాప్స్.
verse 18, and he said, I will do this. I will tear down my barns and build larger ones, and there I will store, again I, for all my grains and my goods. And I will say to my soul, soul, you have ample goods laid up for you for many years. Right? All the time, right? In all his produce, what he's saying, ఏమంటున్నాడు ఆయన, నేను దేవునికి ఎక్కడ కూడా ఘనత ఇవ్వలేదు. అయితే అందుకే ఏమంటున్నాడు దేవుడు, వెర్రివాడా, నీవు రేపు ఏమవుతుందో నీకేమైనా తెలుసా అన్న విషయాలు మనము చూస్తున్నాం. రైట్? సో దేవునికి ఘనత ఇవ్వకపోతే ఏమవుతుంది? ది లాట్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ నాట్ వర్క్. సో ఈ పాత జేమ్స్లో మనం చూసినప్పటికీ, ఇక్కడ మనం చూసినప్పటికీ ఏం చూస్తున్నాం మనం? రెండిట్లో దేవునికి వాళ్ళు మహిమ ఇవ్వలేదు. దేవుని కూడా ఇక్కడ కూడా వారు చూడలేదు. సో అందుకే దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడ అంటున్నాడు కదా. సో అదే విషయం మనము చూసినట్లయితే ప్రీవియస్ దాంట్లో కూడా, సో ఈ సేయింగ్, యూ షుడ్ నాట్ సే దట్, రైట్? యూ షుడ్ బీ గివింగ్ గ్లోరీ టు గాడ్. నీ జీవితం, నా జీవితంలో మనం చూసినట్లయితే మనము మన జీవితంలో కూడా దేవుని మహిమపరచకపోతే, దేవునికి ఇవ్వాల్సిన స్థలం మనం ఇవ్వకపోతే ఏమవుతుంది? అది ఎంతగానో నష్టం చేకూర్చేదిగా ఉంటుంది. నేను నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఒక కంపెనీలో జాయిన్ అయినాను. అది కేశవరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ. సో నేను నా అకాడమికలీ ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీర్. సో జాయిన్ అయినప్పుడు ఇట్ వాజ్ వెరీ గుడ్, రైట్? ఐ వాజ్ ఏబుల్ టు డూ మెనీ ప్రాజెక్ట్స్. సో నేను ఏదైతే నేర్చుకున్నానో, ఎస్పెషలీ మెకానికల్ ఇంజనీరింగ్, సో ఆ ప్రాజెక్ట్ నాకు ఇచ్చినారు. సో దే ఆస్క్ మీ టు ఎస్టిమేట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ టు బిల్డ్ అ బిగ్ స్ట్రక్చర్. సో ఒక డయాగ్రామ్ ఇచ్చి, నో యూ ఎస్టిమేట్ అని ఇచ్చినారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ డిడ్ ఇట్ అండ్ ఐ గేవ్ ఇట్ టు దెమ్. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ అండ్ ఐ వాజ్ లెర్నింగ్, ఐ వాజ్ డూయింగ్ సో మచ్ థింగ్స్. కానీ ఒక టైం వచ్చిన తర్వాత నాకు బోర్ కొట్టింది. నేను యాక్చువల్గా నా లైఫ్ అంతా కూడా హైదరాబాద్లోనే నేను గడిపినాను. నేను ఎప్పుడు కూడా బయటికి వెళ్ళలేదు. సో ఎప్పుడైతే నేను అక్కడ జాయిన్ అయినానో, ఆ ఫస్ట్ ఇయర్ టైంలో నేను ఉన్నాను అక్కడ నాకు నచ్చలేదు ఆ ఫ్యాక్టరీలో ఆ దుమ్ము అదంతా కూడా. సో నేను ఏం చేశానంటే నా ఫ్రెండ్కి కాల్ చేసి, అతను ఇంకా హైదరాబాద్లో ఉన్నాడు, ఈజ్ వర్కింగ్ దేర్. సో ఐ ఆస్క్డ్ హిమ్, నాకు నచ్చట్లేదు, నేను రావాలనుకుంటున్నాను. సో మీ కంపెనీలో ఏమైనా జాబ్ ఉందా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, యా మా కంపెనీలో జాబ్స్ ఉన్నాయి, ఇప్పుడు బాగా ఐటీ బాగుంది, సో వై డోంట్ యూ కమ్ ఓవర్, నేను మా దాంట్లో నిన్ను పెట్టిస్తాను అన్నాడు అన్నమాట. అంటే నేను అనుకున్నాను, సరే లెట్ మీ ప్రే అండ్ సీ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు సే, రైట్? ప్రార్థన చేసి చూద్దాము దేవుడు ఏమంటున్నాడో అనేసి నేను ప్రార్థన చేసి బైబిల్ చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే, దేవుడు ఆ స్థలంలో ఇంకా పని చేయాలి అన్నట్టుగా దేవుని వాక్యం ద్వారా నాకు అనిపించింది. సో again I prayed and I read the Bible and again I got the similar kind of references or దేవుడు ఆ విధంగా అన్నట్టుగా అనిపించింది. అయితే నాకు అక్కడేమో ఉండాలని లేదు, నా ఫ్రెండ్ కూడా జాబ్ ఇప్పిస్తా అన్నాడు. సో అనేసి నేనేం చేస్తున్నాను, ఒక రోజు ఎవరికి పెట్టకుండా నైట్ నా హోల్ సర్దుకొని కేశవరామ్ సిమెంట్స్ ఇన్ కరీంనగర్, అక్కడి నుంచి నేను రిటర్న్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్ని అడిగాను, ఎట్లా వచ్చేసాను నేను, ఇప్పుడు మరి జాబ్ ఏంటి అని అంటే, అతను అన్నాడు, మా కంపెనీలో జాబులన్నీ పోయాయి, మాకే కష్టంగా ఉంది, నీకు అసలు మేము వాళ్ళు ఇవ్వలేరు ఇప్పుడు నీకు అన్నాను. అంటే నువ్వే కదా, నువ్వు ఇస్తానని చెప్పావు, నేను అన్నీ వచ్చేసాను అని. సో ఐ వెంట్ త్రూ సో మచ్ ఆఫ్ లాస్, సో మచ్ ఆఫ్ సఫరింగ్. సో ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ గాడ్స్ విల్, రైట్, అట్లీస్ట్ వాట్ ఐ అండర్స్టూడ్, దేవుడు మహిమ ఇవ్వకున్నప్పుడు ఏమైంది, నా జీవితంలో గొప్ప లాస్ నేను కలిగిన వాడిగా ఉన్నాను. సో ఐ వెంట్ త్రూ సో మచ్ పెయిన్ అండ్ సఫరింగ్, బట్ బై గాడ్స్ గ్రేస్, రైట్, హీ బ్రాట్ మీ అవుట్ ఆఫ్ దాట్ అండ్ హీ బ్లెస్డ్ మీ. సో మనము ఏం చేయాలి, మన జీవితంలో మనము దేవునికి మహిమ ఇచ్చినట్లయితే, దేవునికి ఘనత ఇచ్చినట్లయితే, దేవునికి స్థానం ఇచ్చినట్లయితే, మనం చేసే ప్రతి పనిలో దేవుడు వాటిని హెచ్చించేవాడుగా ఉంటాడు. ఆ విధంగా చేయకపోతే ఈ యొక్క ధనవంతుడి సంగతి ఏ విధంగా ఉందో ఆ విధంగానే మన జీవితం అవుతుంది. కాబట్టి మనం పరీక్షించుకొని చూడాలి, రైట్, నేను చేసే ప్రతి పని, రైట్, దేవునికి మహిమకరంగా ఉందా. చాలాసార్లు ఏం చేస్తాం మనము, ఈ యొక్క బిజినెస్ మ్యాన్ లాగా, సో వీ మేక్ అవర్ ఓన్ ప్లాన్స్, రైట్, అండ్ దెన్ వీ డ్రీమ్ అబౌట్ ద ఎండ్ ఫ్రూట్.
కదా. ఆ మధ్యలో మనం ఏం చేస్తాము, దేవుని మనం మర్చిపోయే వారంగా ఉంటాం కదా. సో ఆ విధంగా ఉన్నట్లయితే మనము చాలా నష్టాన్ని కలిగే వారంగా ఉంటాం. కాబట్టి వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్, రైట్, వెన్ వీ ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో కూడా మనము దేవునికి మహిమ ఇవ్వాల్సిందిగా దేవుడు కోరుచున్నాడు. ఈ యొక్క వచనం చూద్దాం. మలాకి చాప్టర్ 1 వర్సెస్ 6 and 7. ఎవరైనా చదవండి. యా, థ్యాంక్ యూ సిస్టర్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం, యేసు ప్రభువు దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి మీద ఒక నింద వేస్తున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, మీరు నన్ను తండ్రి అంటున్నారు, నన్ను యజమానుడు అంటున్నారు, కానీ నాకు ఇచ్చినటువంటి ఘనత మీరు ఇవ్వట్లేరు అని అంటున్నారు. ఈ యొక్క గ్రంథం మనం చూసినట్లయితే ఈ టైంలో ఏం చేస్తున్నారు, ఇజ్రాయలైట్స్ అంతా కూడా రిటర్న్ వచ్చినారు, టెంపుల్ ఎస్టాబ్లిష్ అయింది. అయితే వాళ్ళు రాను ఏమైంది, టెంపుల్ యొక్క పని, టెంపుల్ వర్షిప్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమైంది, ఆ యొక్క వర్షిప్ కూడా ఆగిపోయింది అనమాట. సో వాళ్ళు టెంపుల్కి వచ్చేటప్పుడు శ్రేష్టమైనవి దేవుడికి ఇవ్వకుండా వాళ్ళు జబ్బు కలిగినటువంటి యానిమల్, రైట్, సిక్ యానిమల్ ఆర్ సంథింగ్ విచ్ దే డోంట్ వాంట్, దే ఆర్ బ్రింగింగ్ దట్ యానిమల్ టు క్రైస్ట్, టు గాడ్, టు వర్షిప్ హిమ్. అయితే మన జీవితంలో మనము శ్రేష్టమైనవి, రైట్, మన కుటుంబంలో, మన సమయంలో, రైట్, ఏదైతే శ్రేష్టమైనదో అది మనం ఇచ్చినట్లయితే అది దేవునికి మహిమగాను మనకి ఘనతగాను ఉండేదిగా ఉంటుంది. కాబట్టి లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్, రైట్, ఇన్ హౌ వీఆర్ డీలింగ్ విత్ అవర్ గాడ్, రైట్, ఎస్పెషలీ విత్ అవర్ టైమ్, రైట్, ఎస్పెషలీ వెన్ వీఆర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రైట్. మనము శ్రేష్టమైన సమయాన్ని దేవుడికి ఇస్తున్నామా, దేని ఒక వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ విధంగా మనం జీవిస్తున్నామా, ఆ విధంగా మనం జీవించినట్లయితే అది దేవునికి మహిమను మనకి మేలుకరంగా ఉంటుంది. ఇంకో వచనం చూద్దాం, చూడండి, సామెతలు 21:27. ఇక్కడ ఏం చూస్తున్నాం, డు నాట్ బోస్ట్ అబౌట్ టుమారో కదా, ఫర్ యూ డు నాట్ నో వాట్ ఎ డే మే బ్రింగ్. కాబట్టి మనము ఈ ధనవంతులాగా వి షుడ్ నాట్ బోస్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్, రైట్. సో వీ డోంట్ నో వాట్ ఈస్ టుమారో. ఇంకో వచనం చూద్దాం, ప్రావర్బ్స్ చాప్టర్ 3 వర్సెస్ 5 and 6. ఏ విధంగా ఉండాలి మన జీవితం? సామెతలు చాప్టర్ 3 వర్సెస్ 5 and 6. సో అన్ని విషయాల్లో ఏమంటుంది, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, లీన్ నాట్ అంటు యువర్ ఓన్ అండర్స్టాండింగ్, ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్ అండ్ హీ విల్ మేక్ యువర్ పాత్ స్ట్రైట్స్. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్, రైట్. ప్రతి విషయంలోనూ ఆయనకి ప్రాధాన్యత ఇచ్చే వరంగా ఉండాలి. ప్రతి విషయంలోనూ ఆయనని మనము జ్ఞాపకం చేసుకునే వరంగా ఉండాలి, రైట్. ప్రతి విషయంలోనూ ఆయనని ఇచ్చే వరంగా ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంట, అది మనకు మేలుకరంగా ఉంటుంది. సో హిల్ మేక్ అవర్ పాత్స్ స్ట్రైట్, రైట్. సో దట్స్ ద ఫస్ట్ థింగ్. ఏం చూస్తున్నాం, ఫూలిష్నెస్ ఇన్ ఇగ్నోరింగ్ ద గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్స్ విల్. సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, he was ignoring the God's word, right, and God's will in his life. There is no mention, దేవుని గురించి ఎక్కడ కూడా ఆయన చెప్పిన వాడుగా లేడు. సో దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ వి సీ ఇన్ దిస్ చాప్టర్. రెండవదిగా ఏం చూస్తున్నామంటే వర్స్ 15. వర్స్ 14 చదువుతాను సిస్టర్, వర్స్ 14 and 15. చార్ల్స్, థ్యాంక్ యూ. సో వాట్ వీఆర్ సీయింగ్ హియర్, ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, మన జీవితం అంట ఇట్స్ అ వెరీ ఫ్రజైల్ కదా. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇట్స్ లైక్ ఎ వేపర్, ఇట్స్ గోయింగ్ టు గో అవే, రైట్. సో దట్స్ రీజన్ వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. లూక్ చాప్టర్ 12:21 మనం ఏం చూస్తున్నాం, దేవుడు ఏమంటున్నాడు, టుమారో యూ డోంట్ నో, సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ యువర్ లైఫ్ టుమారో.
So we need to be very careful. So in everything, right, we need to give priority to God. So మన జీవితము it's a very short life. It's like a vapor, right? That's the reason, we should not ignore God's presence and God's will, right? So that's what we see in this second point, as a second point. యోనా గ్రంథం మనం చూసినట్లయితే యోనా ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయనని నినివే వెళ్ళేసి అక్కడ ఆయన యొక్క పట్టణంలో వెళ్ళి నువ్వు నా గురించి చెప్పుము, వారి యొక్క పాపాలు నా దగ్గరికి వచ్చినాయి, పాపంతో నిండిపోయింది ఆ స్థలం, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పనిష్ దట్ సిటీ అని చెప్పినప్పుడు యోనా దేవుని గురించి ఏమంటున్నాడో మనం చూద్దాం. చదండి, యోనా చాప్టర్ 4, 2వ అధ్యాయం. ఇక్కడ ఏం చూస్తున్నాం, యోనా దేవుని గురించి ఏమంటున్నాడు, నువ్వు జాలిగల దేవుడు, నువ్వు ఎవరైనా తప్పు చేసినప్పటికీ వాళ్ళు క్షమాపణ అడిగితే వారిని క్షమించే దేవుడు, అయితే వీళ్ళు కూడా వాళ్ళు క్షమాపణ అడిగితే నువ్వు క్షమించే దేవుడు, కాబట్టి వీళ్ళు నాశనం కావాలా. సో ఈ నినివేలు దేర్ అన్యులు యూదులకి ఇష్టకరమైన మనుషులు, అయితే దేవుడు ఎప్పుడైతే వారిని నేను శిక్షిస్తా అన్నాడో ఆయన ఏమనుకుంటున్నాడు, వీళ్ళు నిజంగానే దేవుడు వీళ్ళని శిక్షిస్తే ఎంత బాగుండు అని అనుకుంటున్నాడు అన్నమాట. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు నినివే ఆయన ఏం చేస్తున్నాడు, టార్షీస్కి వెళ్ళేవాడుగా ఉన్నాడు. అయితే వెళ్ళినాడు, బాగానే ఉంది. అక్కడ ఏమైంది, అక్కడ పెద్ద గాలి వాన వచ్చింది, రైట్. అండ్ దెన్ వి సీ దట్ ఆ గాలి వచ్చినప్పుడు ఆ బోట్లో ఆ షిప్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఎందుకు ఈ విధంగా వచ్చింది అన్నప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఆయన యోనా వచ్చి ఏమన్నాడు, ఇది నా వల్లే జరిగింది కదా, ఇది నా వల్లే జరిగింది, కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి, నన్ను తీసుకెళ్ళి నీళ్ళల్లో వేయండి, నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది, ఇది ఆగిపోతుంది అని చెప్పినాడు. సో ఆ విధంగా నీళ్ళల్లో వేసినప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక పెద్ద చేపని దేవుడు అక్కడ తయారు చేసి పెట్టి ఆ యొక్క చేప ఏం చేసింది, ఇట్స్ ఫాలోడ్ యోనాని మింగింది. అయితే ఎప్పుడైతే ఆయన దేవుని మాటకి విధేయత చూపించినప్పుడు ఏమైంది, ఆయన ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు నినివే ఇప్పుడు ఎక్కడ ల్యాండ్ అయ్యాడు, ఆయన ఈ ల్యాండెడ్ ఇన్ ఫిష్ బెల్లీ కదా. సో ఎప్పుడైతే ఈ వ్యక్తి కూడా దేవునికి వాల్యూ ఇవ్వకుండా రైట్ ఉన్నాడో ఏమంటుంది వాక్యం ఉంటుంది, రైట్, యువర్ లైఫ్ ఈజ్ వెరీ ఫ్రెజైల్, యూ డోంట్ నో వాట్ ఈస్ టుమారో, రేపు ఏం జరుగుతుందో నీకు తెలీదు, కాబట్టి మనం ఏం చేయాలి, అన్ని విషయాల్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి కదా. యోనా అయితే దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు, దేవుని యొక్క మాటలు వినలేదు, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు నినివే హీ ల్యాండెడ్ ఇన్ ఫిష్ బెల్లీ. సో కదా, సో లైఫ్ ఈజ్ వెరీ ఫ్రెజైల్. సో టుమారో వీ డోంట్ నో, రేపు మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు, కాబట్టి ఏం చేయాలి, అన్ని విషయాల్లో ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి, రైట్, ఆయన యందు మనం ఉండాలి. ఇది చూద్దాం, కీర్తనలు 18:2 ఇందులో ఏముంటుంది, యెహోవా సో గాడ్ ఈజ్ మై రాక్, ఇంగ్లీష్లో ఏముంటుంది, నాకు నా రాక్ కదా, నా కోట, నన్ను విడిపించేవాడు కదా. సో అటువంటి దేవుడు మనము కలిగి ఉన్నాం, కాబట్టి we need to be very careful. If you and I do ignore God's presence, right, we'll land up in a place where it brings lot of damage, lot of emptiness in our life. సో అది రెండో విషయంగా మనం చూస్తున్నాం. సో మొదటిది, సో ఇఫ్ యు ఇగ్నోర్ గాడ్స్ ఇట్స్ అ ఫూలిష్నెస్, రైట్, టు ఇగ్నోర్ గాడ్స్ విల్ అండ్ గాడ్స్ ప్రెజెన్స్. రెండవదిగా ఏం చూస్తున్నాం, మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకపోతే ఏముంటుంది, వీ డోంట్ నో వాట్ ఈస్ ఫ్యూచర్, రైట్, ఇట్స్ ఎ వెరీ ఫ్రెజైల్, అవర్ లైఫ్ ఈజ్ వెరీ ఫ్రెజైల్, దట్స్ ద రీజన్ వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. మూడోది చూద్దాం, వర్స్ 17, 17వ వచనంలో ఏం చూస్తున్నాం మనం, కాబట్టి మేలైనదేది చేయ నెరిగియు అలాగున చేయని వానికి ఏమంటుందట, పాపము కలుగును. సో ఇఫ్ యు నో వాట్ ఈజ్ రైట్, ఇఫ్ యు నో వాట్ ఈజ్ రైట్ అండ్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్, ఇట్స్ అ సిన్. సో రెండు రకాల పాపాలు మనము బైబిల్లో మనం చూస్తాం. ఒకటేమో సిన్ ఆఫ్ కమిషన్, మనం తప్పు చేస్తున్నాం, తప్పు చేసే తప్పుల్ని అదేం చేస్తున్నాం, ఇట్స్ కాల్డ్ ఏ సిన్ ఆఫ్ కమిషన్, రైట్, వాట్ ఎవర్ రాంగ్ దట్ వీ డూ ఇన్ అవర్ లైఫ్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్
చీటింగ్ ఆర్ స్టీలింగ్ ఆర్ సంథింగ్, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ సిన్ ఆఫ్ కమిషన్. అయితే మంచి తెలిసి కూడా ఆ మంచి అనేది చేయకపోవడం, ఇట్స్ కాల్డ్ ఏ సిన్ ఆఫ్ ఒమిషన్. అది పాపమని మనం చూస్తున్నాం. మంచి తెలిసి కూడా, మంచి చేయాలని తెలిసి కూడా, అది మంచిదని తెలిసి కూడా నిర్లక్ష్యం పెట్టి అది చేయకపోతే అది కూడా పాపం కింద వచ్చేదిగా ఉంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ యూ నో టు డూ రైట్ అండ్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్, ఇట్స్ ఏ సిన్, రైట్? సో వీ నీడ్ టు బీ కేర్ఫుల్. సో ఇఫ్ గాడ్ సేస్ సంథింగ్ దట్ ఈస్ రైట్ థింగ్ టు డూ అండ్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్, ఇఫ్ ఐ డోంట్ డూ ఇట్, వాట్ ద బైబిల్ సేస్, ఇట్స్ ఏ సిన్. ఒక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22nd verse. సో 1 Corinthians chapter 16 verse 22. ఇక్కడ ఏముంటుంది, ఎవడైనాను ప్రభువును ప్రేమింపకపోతే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. శాపగ్రస్తుడు అవునుగాక. చాలు సిస్టర్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం, ఎవడైతే ప్రభువుని ప్రేమించకపోతే, రైట్? ఇఫ్ ఎ పర్సన్ నోయింగ్ దట్ వీ షుడ్ లవ్ గాడ్, మనము దేవుని ప్రేమించకపోతే ఏమంటుంది బైబిల్, అతను శాపగ్రస్తుడు అవుతాడని ఉంది కదా. సో దట్స్ రీజన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్, ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మనము ఏం చేయాలి, మన జీవితంలో మన పిల్లలే కానివ్వండి, మనకి మన లవ్డ్ వన్స్, వీ నీడ్ టు టెల్ దమ్, రైట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళకి ఏముంటుంది, నిత్య జీవం ఉంటుంది కదా. వాళ్ళు పరలోక రాజ్యంలో ఉండేవారుగా ఉంటారు, రైట్? మనము ఈ లోకం విడిచి వెళ్ళినప్పుడు ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండేవారుగా ఉన్నారు. అయితే ఎవరైతే ఆయనను అంగీకరించారో వాళ్ళందరూ కూడా నిత్య నాశనంలోకి వెళ్ళేవారుగా ఉన్నారు కదా. సో ఇఫ్ యు ఆర్ సేవ్డ్, సో యూ గో టు హెవెన్. ఇఫ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ నాట్ సేవ్డ్, సో దే విల్ ఎండ్ అప్ ఇన్ అ ప్లేస్ వేర్ దెర్ ఈస్ అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ నిజంగా మనం ప్రేమించినట్లయితే వాళ్ళు ఏం చేయాలి, వారి దేవునిలోకి మనం నడిపించే వరకు ఉండాలి. సో మన పిల్లలు ఎస్పెషలీ, రైట్, వాళ్ళు చిన్నగున్నప్పుడే దేవుని అంగీకరించి దేవుడిలో బలపడాలి, స్థిరపడాలి అనేది మన ఆశ అయి ఉండాలి. సో దట్ వాజ్ మై డిజైర్, రైట్? నా పిల్లలు నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ముందు వాళ్ళు దేవుని తెలుసుకొని దేవునిలో భయభక్తుల్లో పెరగాలని నా ఆశ. సో దట్ వాజ్ ద ప్రేయర్ ఫ్రమ్ ద డే వన్ when my children were born in this earth. ప్రతిరోజు నేను వెళ్ళి, సో when my daughter is very young, చిన్నగా ఉన్నప్పుడే తన రూమ్లోకి వెళ్ళి తనకు ప్రార్థన చేసేవాడిని. సో దట్ అట్లీస్ట్ షీ నోస్ దట్ దే హ్యావ్ ద ప్రేయరింగ్ తల్లిదండ్రులు ప్రార్థన చేసేవారు ఉన్నారు అని తనకి తెలిసినట్లుగా మేము ఆ విధంగా చేసేవాడిని. సో అండ్ ఆల్ ద డే we were praying all these years that they should be born again. దేవుని కృపను బట్టి she was saved. And I don't know about Aaron, but we are praying for him so that God may do his work. So that when we go to heaven, right, we all as a family wanted to worship God together, right? We come to the church, right, we worship God. In the same way, when you go to heaven, we want to pray, we want to worship God together. So that should be our desire. సో ఆ విధంగా మనం ఏం చేయాలి, వారికి మనం చెప్పేవారంగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఏం చేసినాడు, ఆయన ఈ లోకంలోకి వచ్చి మరణించినాడు కదా. మరణించి వాళ్ళందరినీ తన బిడ్డలుగా ఆయన చేసుకున్నవాడుగా ఉన్నాడు. అయితే మనం కూడా నిజంగా మనం ప్రేమించినట్లయితే మనము వారిని ఆ విధంగా దేవుని సన్నిధిలోకి మనము తీసుకురావాల్సిందిగా ఉంది. సో ఐ నో ఎ ఫ్రెండ్, ఒక అమ్మాయి ఉండేది మా ఇంటి పక్కనే. సో తను చర్చికి వెళ్ళేది, కానీ ఒకరోజు అన్నది, Raj, I know that I need to be saved. I need to accept Lord Jesus Christ at a very young age. Maybe I was at that time 8 years or 9 years or 10 years something, and she is 15 years. I need to know, I need to accept Lord Jesus Christ, but I don't want to do it now. Sorry, she was 17, I think I was 14 or something. So ఆమె ఏమన్నదంటే, నాకు తెలుసు నేను అంగీకరించాలని, కానీ don't want to do it now. I want to wait for some time. I want to enjoy life. Then I will do it. అని అన్నది. I still remember those words. ఆమె ఆ విధంగా అన్నది. అయితే యాజ్ ద డేస్ పాస్ అయినప్పుడు there's so much of tragedy happened in her life. నా కళ్ళ ముందే things have changed so drastically. It's unimaginable. జనరల్గా మూవీస్లో ఉంటారు కదా, దానికన్నా ఇంకా దారుణాతి దారుణంగా జరిగిపోయింది.
and one fine day, within a couple of years, she died. So I don't know whether she was saved, ఆమె రక్షణ పొందిందో లేదో నాకైతే తెలియదు కానీ, బట్ షీ నోస్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ షీ నీడ్ టు యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి ఆమె రక్షణ పొందిందో లేదో నాకైతే తెలియదు. కాబట్టి మనం కూడా మన సంబంధులు, రైట్, మన లవ్డ్ వన్స్ ఎవరైతే ఉన్నారో, వీ నీడ్ టు మేక్ షూర్ దట్ దే నీడ్ టు బీ సేవ్డ్. మనకు తెలిసి కూడా మనము నిర్లక్ష్యం చేసినట్లయితే అది మనకెంతో నష్టంగా ఉన్నది కదా. సో దట్స్ గాడ్స్ విల్. సెకండ్ మనం చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17 మనం చూసినట్లయితే, నెక్స్ట్ వర్స్ చదవండి సిస్టర్. సో ఇంగ్లీష్లో ఏముంటుందంటే, బి నాట్ అన్వైజ్ బట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్, బి నాట్ డ్రంక్ విత్ వైన్ ఇన్ ఎక్సెస్ విచ్ ఈస్ ఇన్ ఎక్సెస్, బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. సో ఇక్కడ దేవుని చిత్తం ఏమైంది, ఆత్మతోని సంపూర్ణంగా, రైట్, పరిపూర్ణంగా నింపబడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. సో మన జీవితంలో మనకి అది తెలిసినప్పటికీ మన హృదయంలో దేవునికి ఎంత స్థానం మనం ఇస్తున్నాం, రైట్. సో వీ హ్యావ్ ఎ లిమిటెడ్ స్పేస్ ఇన్ అవర్ హార్ట్, రైట్. ఇట్స్ నాట్ లైక్ ఏ రిజర్వాయర్ వేర్ యూ కెన్ పుట్ ఎవ్రీథింగ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ పుట్ ద స్పిరిట్ ఆఫ్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, రైట్. ఇట్స్ ఎ స్మాల్ ప్లేస్, రైట్. సో అందులో దెర్ ఆర్ సో మెనీ కంపార్ట్మెంట్స్, సో మెనీ పోర్షన్స్. సో ఒక పోర్షన్ వీ గివ్ ఫర్ వర్క్, ఒక పోర్షన్ వీ గివ్ ఫర్ ఫ్యామిలీ, ఒక పోర్షన్ వీ గివ్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అండ్ సమ్ అదర్ పోర్షన్స్ వీ గివ్ ఫర్ సమ్ అదర్ థింగ్స్. సో ఇవన్నిటి పోగా ఎంత స్థానం మనము దేవునికి మనం ఇచ్చినవారుగా ఉన్నాం, రైట్. ఇఫ్ యూ వాంట్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దెన్ వాట్ షుడ్ బీ డూ, వీ షుడ్ గివ్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్ టు గాడ్, రైట్. ఏదైతే అనవసరమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసివేసి దేవుని ఆత్మతో వాటిని నింపబడాలి కదా. ద మోర్ that we give, but the more that we yield to God, the more the Spirit of God works in our life. మనకి రక్షణ పొందినప్పుడు దేవుని ఆత్మ ఎంతగా మనకి రావాలో, దేవుడు ఎంతగా ఇవ్వాలో మనకు అంతగా ఇచ్చినాడు. అయితే మనము ఎంతగా దేవునికి లోబడి ఉంటామో అంతగా ఆయన పనిచేసేవాడుగా ఉన్నాడు. సో ఈ సంగతి మనకు తెలుసు కదా, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు, ఆయన పనిచేస్తున్నాడు అని మనకు తెలుసు. మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడికి మనల్ని మనం సమర్పించుకుంటే, ఇఫ్ యూ ఈల్డ్ అవర్ సెల్ఫ్, దెన్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఇఫ్ యూ నాట్ ఈల్డింగ్, సో ఏమంటున్నాడు ఇక్కడ జేమ్స్ ఏమంటున్నాడు, సో యూ నో దట్, రైట్, దిస్ ఈస్ ద రైట్ థింగ్, అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్, ఇట్స్ ఎ సిన్. మనము దేవునికి ఇవ్వవలసిన స్థానం, ఇవ్వవలసిన ప్రయారిటీ మనము ఇవ్వకపోతే అది knowing the right thing and not doing it. So that's how we should be careful, right? So we need to give space in our heart, right, to the Holy Spirit God. ఎంతగా ఈల్డ్ అవుతే అంతగా దేవుడు మనల్ని వాడుకునేవాడుగా ఉంటాడు. మూడోదిగా చూద్దాం. 1 Thessalonians chapter 4 verse 2. ఇందులో ఏం చూస్తున్నాం? ఇక్కడ ఏమవుతుందంటే శాంటిఫికేషన్, రైట్. శాంటిఫికేషన్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ అంటే దేవునిలో ఎదగడం, దేవునికి సమానంగా, దేవునికి సమీపంగా జీవించడం. సో ఆ విధంగా జీవించినప్పుడు ఏమవుతుంది, ఈ లోకాశలు, లోక స్థితి మనలో నుంచి వెళ్ళిపోయేదిగా ఉంటుంది. సో వీ నో దిస్, రైట్, దట్ ఐ నీడ్ టు లివ్ క్లోజ్ టు గాడ్. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తాం, సో వీ హ్యావ్ అవర్ ఓన్ temptations. There are some temptations, right, in our life, right, that we want to keep it. There are some weaknesses in our life that we enjoy, right. I don't know whether you do it or not, but the people that they have those temptation in their life, those weaknesses, and they enjoy it, they knowing that it is not right, and God doesn't like it, but still people does that. చేసి ఏం చేస్తారు, వాళ్ళు వెంటనే వెళ్ళి క్షమాపణ అడుగుతారు. సో ఆ విధంగా ఉన్నట్లయితే మనం దేవునిలో ఎదగలేం. కాబట్టి మనకి ఏదైతే శోధనలు ఉన్నాయో, ఏదైతే వీక్నెస్ ఉన్నాయో దేవుని సన్నిధిలో పెట్టి దేవుని దగ్గర మనము
క్షమాపణ అడిగి మనం ఎదిగినట్లయితే అది దేవునికి మహిమగా ఉంటుంది, రైట్. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ద వరల్డ్లీనెస్ ఇన్ యువర్ లైఫ్, దెన్ దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవునికి ఇష్టమైనది కాదు. చాలాసార్లు వీఆర్ కంట్రోల్డ్ బై అవర్ ఇమోషన్స్. బాగానే ఉంటుంది పరిస్థితి, సడన్గా చేంజ్ అయిపోతుంది, రైట్. సడన్గా కోపం వస్తుంది. సో ఎవ్రీథింగ్ విల్ చేంజ్. సో వీ నీడ్ టు గివ్ అవర్ సెల్ఫ్ అంటు ద గాడ్, రైట్. మనం దేవునికి సమీపంగా జీవించినట్లయితే అది మనకి మేలు, రైట్. విల్ బీ గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్. సో దట్స్ ద ఎక్స్పెక్టేషన్. సో దట్స్ అ గాడ్స్ విల్. నాలుగోది చూద్దాం. నాలుగోది ఏముంటుంది? 1 Peter chapter 2 verse 13 and 15లో మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? మనం ఏనున్నటువంటి అధికారులకి మనం లోబడాలంట, రైట్. ఈవెన్ ఇన్ దిస్ కంట్రీ, రైట్, దోస్ ఆర్ ద అథారిటీ. వీ షుడ్ ఒబే దమ్. వీ షుడ్ ఒబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రైట్. వీ షుడ్ ఒబే, వీ షుడ్ పే ద ట్యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈస్ దేర్, రైట్, దట్ వీ షుడ్ ఫాలో. మనం వాటిని ఫాలో చేయాలి. అంతేకాకుండా మన అధికారి ఎవరు? ఇంట్లో అధికారి ఎవరు? హస్బెండ్. హస్బెండ్ ఈజ్ అ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, right. As a wife, you should be obeying to your husband. As a husband, right, you should be loving your wife. So that's what we need to do. Knowing this, that as a wife I should obey my husband. ఆ విధంగా మనం చేయకపోతే ఏం చేస్తున్నాం మనం? knowing that what is right, we are not doing it, కదా. సో దేవుడిలో ప్రతి విషయంలో you need to obey your husband. ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడంటే, నేను తల, నా వైఫ్ ఈజ్ మై నెక్. ఆమె టూపితే నేను అటు ఊపుతాను, రైట్. సో వీ నీడ్ టు బీ కేర్ఫుల్, రైట్. హస్బెండ్ ఈజ్ ద వన్ హూ షుడ్ బీ రూలింగ్ ద హౌస్, రైట్. ఫస్ట్ ఈజ్ క్రైస్ట్, తర్వాత హస్బెండ్, తర్వాత ఇంట్లో వాళ్ళు. సో ఆ విధంగా ఉన్నట్లయితే అది మనకి మేలు, దేవునికి మహిమకరంగా ఉంటుంది. సో చివరిగా మనం ఏం చూస్తున్నాం? ఫిఫ్త్, ఇట్స్ అ సఫరింగ్. సో విచ్ 3:17 ఏముంటుంది? వీ షుడ్ సఫర్ ఫర్ క్రైస్ట్. యాజ్ అ క్రిస్టియన్, రైట్, వీ షుడ్ నాట్ టేక్ షార్ట్ కట్స్, రైట్. సో వీ నీడ్ టు సఫర్, టేక్ ద పెయిన్ అండ్ సీ గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్. సో ఆ విధంగా లేకపోతే ఏముంటుంది? మనకి సరైన తెలుసు కూడా మనము చేయని వారంగా ఉంటాం, రైట్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ వాంటెడ్ టు షేర్. సో మొదటిగా మనం ఏం చూస్తున్నాం? మొదటిగా ఇట్స్ అ ఫూలిష్నెస్, రైట్, టు ఇగ్నోర్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్స్ విల్ ఇన్ అవర్ లైఫ్. దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో మనము చూడకపోతే అది అవివేకం, కదా. సో సెకండ్ది ఏం చూస్తున్నాం? ఎందుకు మనము దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలి? ఎందుకంటే అవర్ లైఫ్ ఈజ్ ఫ్రెజైల్. వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ టుమారో, రైట్. ఇట్స్ అ వెరీ షార్ట్. వీ డోంట్ నో వాట్ ఈస్ ద ఫ్యూచర్. గాడ్ హోల్డ్స్ ద ఫ్యూచర్. దట్స్ ద రీజన్ వీ నీడ్ టు బీ డూయింగ్ గాడ్స్ విల్ ఇన్ అవర్ లైఫ్. మూడోదిగా ఏం చూస్తున్నాం? దేవుని చిత్తము చేయకపోతే అది పాపమై ఉన్నది. కాబట్టి దేవుని చిత్తం చేసి దేవునికి ఇష్టానుసారంగా జీవించినట్లయితే అది మనకు మేలు, దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఇట్స్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి, నిత్య